ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మకు సతీ సమేత సప్తఋషులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతిరోజు అద్భుతంగా ముందుకెడుతున్న సతీ సమేత సప్తఋషుల జూమ్ సెషన్లో ఈరోజు మనకి ది గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ మేడం భగవద్గీత అమృతసారాన్ని మనందరికీ తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి సప్తఋషుల జూమ్ టీం తరపున ఘన స్వాగతం తెలుపుతోంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు వ్యాసం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ చక్కగా ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న శైలేష్ సార్కి, రాజ్యం మేడం, టీం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఆత్మ సంయమన యోగం మా సాక్షాత్కారం గురించి తెలుసుకున్నాము పోయిన ఆదివారం. అందరం అనుకునే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కనిపిస్తుంది, జ్యోతిలా కనిపిస్తుందా, ఇంకొక రూపంలో దేవుడి రూపంలో కనిపిస్తారా, ఏంటి ఆత్మ ఎలా కనపడుతుంది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అని అందరికీ ఉన్న డౌట్స్ అన్ని తొలగిపోయాయని అందరూ చెప్పారు. చాలా సంతోషం. భగవద్గీతలో ఎంతో చక్కగా వివరణ ఇచ్చి మనకి అందరి యొక్క డౌట్స్ ని క్లియర్ చేశాడు ఆ పరమాత్మ. అలాగే మనం సంకల్పాలతో ధ్యానం చేయడం కూడా దాటి మనం ఎటువంటి సంకల్పాలు లేని స్థితిలో సాధన చేయాలి అని చెప్పేసి మనకి చెప్పారు. సంకల్ప ప్రభావాన్ కామాం తత్వ సర్వాన్ అశేషత మనసైవేంద్రియ గ్రామం వినిమ్య సమంత శనై శనై రుపరమే బుద్ధ్వా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనఃకృత్వాన కించిదపి చింతయేత్. మనం ఆ సంకల్పాలు కలిగే ఆ కోరికల నుంచి కూడా పూర్తిగా విడిచిపెట్టి మెల్లమెల్లగా మన మనస్సును బుజ్జగించుకుంటూ ఎటువంటి సంకల్పాలు లేకుండా శూన్య స్థితికి తీసుకెళ్ళాలి అంటే మనం ఆ సంకల్పాలతో చేసే దానిని కూడా దాటి మెల్లమెల్లగా మన మనసును బుజ్జగించుకుంటూ శూన్య స్థితికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం చక్కగా ఆత్మతో బాగా అనుసంధానమై మనం సాధన చేయగలుగుతాము అని మనం తెలుసుకున్నాము. అజ్ఞానులకి మనసు చెప్పినట్టు బుద్ధి నడుస్తుందంట, జ్ఞానులకి ఆత్మ చెప్పినట్టు ఆత్మ యొక్క అనుసంధానంలో బుద్ధి నడుస్తుంది. అజ్ఞానులకు మనస్సు యొక్క అనుసంధానంలో బుద్ధి నడుస్తుంది. అంటే బుద్ధి మనం ఎలా మార్చుకుంటే అలా మారుతుంది. ఇప్పుడు మన మనస్సులో చిక్కుకొని పోయి ఉంటే ఆ మనస్సు ఏం చెప్తే అది బుద్ధి వింటుందట, అదే కరెక్ట్ అంటుంది. మనస్సును శూన్యం చేసి మనం ఆత్మ యొక్క అధీనంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ యొక్క అధీనంలో బుద్ధి నడుస్తుంది. బుద్ధి ఏం చెప్తే అలాగ మనస్సు నడుస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆత్మ యొక్క అధీనంలోనే ఉన్నామో అంటే ఆ పరమాత్మ యొక్క ఆత్మ అంటే ఇప్పుడు మనం ఆ జీవాత్మ ధ్యానం చేస్తే ఏమవుతుంది, పరమాత్మ అయిపోతుంది. అప్పుడు ఆ పరమాత్మ యొక్క చేతుల్లో మన యొక్క ఈ శరీరము అనే రథాన్ని పెట్టినప్పుడు ఎటు తీసుకెళ్ళాలి, ఎలా నడిపించాలి అన్ని ఆ పరమాత్మకు తెలుసు. కాబట్టి ఆయన మనల్ని అలాగే నడిపిస్తూ ఉంటారు.
26వ శ్లోకం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారండి ఈ శ్లోకానికి. కోరికలన్నీ ప్రశ్న ఏంటంటే ధ్యానాభ్యాస అవలంబించవలసిన నియమములు ఏమిటి అంటే 3 నియమాలు చెప్పారు. ఏంటి? కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడవలెను, మనస్సును ఇంద్రియములను విషయముల నుండి మరలించవలెను, ధైర్యోపేతంగా బుద్ధిచే మనస్సును బాహ్య ప్రపంచం నుండి మెల్లమెల్లగా మరలించాలి, ఆత్మయందు స్థాపితం చేయాలి. మన బుద్ధిని ఏం చేయాలి? మెల్లమెల్లగా మనస్సు నుంచి మరలించి బాహ్య ప్రపంచం నుంచి మరలించి ఆత్మలోకి స్థాపితం చేయాలట బుద్ధిని. 4వది ఏంటి? అట్లు మనస్సును ఆత్మయందుంచి ఆత్మేతరమగు దేనిని చింతింపకుండవలేను. ఆ విధంగా మనస్సును ఆత్మయందుంచి ఆత్మకి ఇతరమైన వాటిని గురించి ఆలోచించకుండా చేయగలగాలట మన మనస్సుని. అంతగా మరల్చుకోవాలి మన మనస్సుని. అప్పుడే పూర్తిగా లగ్నం అవుతుంది, ధ్యానం మగ్నం అవుతుంది. మనస్సు బయటకు పరుగులు పెట్టకుండా పూర్తిగా ధ్యాన మగ్నం అవుతుంది. అంటే కోరికల్ని పూర్తిగా విడనాడి, అంటే ధ్యానంలో కూర్చున్నంతసేపు అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటిల్ని పూర్తిగా విడనాడాలి. అంటే సంకల్పాలతో కూడిన వాటిని గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా, ఆ ఆలోచనలు చేయకుండా మనం చక్కగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యాన సాధన చేస్తూ ఉంటే తొందరగా మన మనస్సు శూన్యమవుతుంది. కోరికలు దేని నుండి పుట్టును? సంకల్పాల నుండి పుట్టును. కోరికలు దేని నుంచి పుడతాయంటే సంకల్పాల నుండి పుడతాయంట. సంకల్పాలంటే ఆలోచనలు. మన ఆలోచనల నుంచి కోరికలు పుడతాయి. సాధకుడు ఎట్టి బుద్ధి కలిగి ఉండవలను, ధైర్యంతో కూడిన బుద్ధి కలిగి ఉండవలను. సాధన ఎట్లు చేయవలను? మెల్లమెల్లగా చేయవలను, తొందరపాటు పనికిరాదు. అంటే మనం సాధన కూడా మెల్లమెల్లగా సాధన పెంచుకుంటూ, ఎప్పుడు సాధనలో తొందరపాటు పనికిరాదని చెప్తున్నారు. తొందరపాటు పనికిరాదండి. సాధన అనేది చాలా నిదానంగా ఉంటుంది. చాలా ఏంటంటే మనం తొందరపడితే అయ్యే పని కాదు కదా ఇది. కళ్ళు మూసుకుని ఎంత తొందరపడినా అవ్వదు. కళ్ళు మూసుకుని సావధానంగా కూర్చోవాలి. కూర్చుని మనం సాధన చేస్తూ ఉంటే, సంకల్పాలు అంటే ఆలోచనలు. కోరికలు ఎక్కడి నుంచి పుడతాయంటే మన ఆలోచనల నుంచే కోరికలు పుడతాయి. అందుకనే ఆ ఆలోచనని నియంత్రించడం. మరి మనం నేను ఇక్కడ చెప్తున్నాను, సంకల్ప ధ్యానాలు చేస్తున్నారండి. మరి ఆలోచన ఎక్కడ నియంత్రిస్తున్నారు సంకల్ప ధ్యానంలో? మనకి ఏదో కావాలని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయండి అంటున్నారు. సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తే మనకు కావాలనేది కోరికది. నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, మేడ కావాలి, ఇంకేదో కావాలి, అలా సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయమంటున్నారు కదండి. మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి. ఇప్పుడు మరి చాలా మంది, ఎంతో మంది స్వామీజీల దగ్గరికి వెళ్ళి కోరుకునే కోరికలేంటి? ఇవే కదా. స్వామీజీ, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు స్వామీజీ, ఎప్పుడవుతుంది స్వామీజీ, మీరు దీవించండి. ఆ స్వామి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రావాలి, ఎప్పుడు వస్తుంది, దీవించండి. మేము ఇంకా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కొత్తగాను, ఎప్పుడు కట్టుకుంటాము? ఇవే కదండి అడుగుతాము. మరి అంటే ఈ బాహ్యమైన కోరికలు అడుగుతారట. అందరూ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఇవే అడుగుతారట. అంతేకాని నాకు మోక్షాన్ని ప్రాప్తం చేసే మార్గాన్ని ఎవరైనా చెప్తారా? నాకు జ్ఞానాన్ని అందించే మార్గం చెప్పండి స్వామీజీ అని ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మానవులు అడగరు. వీటి కోసమే అడుగుతారు ఈ కోరికలు. అవే సంకల్పాలు. అంటే మనం సంకల్ప ధ్యానము అంటున్నాము. మరి ఇక్కడ ధ్యానం దగ్గరికి వచ్చి కూడా సంకల్ప ధ్యానము అంటున్నాము. సంకల్ప ధ్యానం అంటే నాకేదో కావాలి, నా కోరిక ఒకటి ఉంది, అది నెరవేరలేదు, దానికోసం సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయమంటే, సంకల్పం అంటే ఆలోచన. మరి ఆ ఆలోచన ఆలోచిస్తూ, దానికోసం ఆలోచిస్తూ ధ్యానం చేస్తే ధ్యానం మనసు ఎలా శూన్యం అవుతుందండి?
నేను నేను చెప్పాను లాస్ట్ క్లాస్ లో ఏంటంటే మనం ఏ సంకల్పము పెట్టుకోని అవసరం లేదు. మన వాక్కి ఎంతో శక్తి ఉంటుంది. మనం ధ్యానం చేసేటప్పుడు మన వాక్ శక్తి పెరుగుతుంది. వాక్ శుద్ధి, వాక్ శక్తి. మన వాక్కు శుద్ధంగా ఉన్నప్పుడు మన వాక్కుకి శక్తి పెరుగుతుంది. అందుకని మన వాక్కుని శుద్ధం చేసుకోవాలి మనం. మన మనస్సుని శూన్యం చేసుకోవాలి. మన వాక్కుని శుద్ధం చేసుకోవాలంటే శుద్ధమైన, పరిశుద్ధమైన వాక్యాలు మాట్లాడాలి మన నోటి ద్వారా. అనవసరమైన పెంట మాటలు ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా ఎరుకతో ఉంటూ మన వాక్కు ద్వారా ఎప్పుడూ పరిశుద్ధమైన మాటలు మాట్లాడటమే మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శుద్ధిగా ఉన్నప్పుడు శక్తి పెరుగుతుంది. వాక్కుకి శక్తి పెరుగుతుంది. అలాగే మన మనస్సుని శూన్యం చేసుకుని మన ఆత్మతో మమేకమై ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు మన ఆత్మశక్తి పెరుగుతుంది. అప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి పదే పదే కోరుకోని అవసరం కూడా లేదు. నీ నోటి నుంచి ఒక వాక్కు వస్తే చాలు, నీ లోపల ఒకసారి అనిపిస్తే చాలు, అది నీకు అయిపోతుంది. అందుకే మనం దైవాలము అన్నారు పత్రి గారు. నువ్వే దేవుడివి అని ఎందుకు అన్నారు పత్రి గారు? మనకి అంతటి శక్తి ఉంది, కానీ మనం అనవసరమైన ఆలోచనలతో మన శక్తిని వృధా చేసేసుకుంటున్నాము. వాటికి ఎనర్జీనిచ్చి మన శక్తిని మనం తగ్గించేసుకుంటున్నాము. అనవసరమైన వాటికి ఎనర్జీని ఇస్తున్నాము. ఎనర్జీని ఇవ్వడం అంటే ఏంటి? అనవసరమైన ఆలోచనలు చేయడము, అనవసరమైన మాటలు మాట్లాడడం ద్వారా దానికి ఎనర్జీనిచ్చి మన శక్తిని వృధా చేసుకుంటున్నాము. ఎప్పుడైతే మనం అవసరమైన మాటలు మాట్లాడుతూ అవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మన శక్తి మన దగ్గరే ఉంటుంది. అప్పుడు మనకి ప్రతిదాన్ని కూడా సాధించుకునే శక్తి మన దగ్గర ఉంది. దీనికి ప్రత్యేకంగా మనం ఆ సంకల్పం చేయడం అనేది అవసరం లేదు. సంకల్పం అంటే ఆలోచన. నీ వాక్కు నుంచి ఒక మాట వస్తే చాలు, అయిపోతుంది. అంతటి శక్తి నీకుంది. అందుకని ఆ వాక్కు నుంచి మాట వచ్చేస్తే అయిపోతుందని ఏదో ఎవరినో దూషించడమో, ఎవరినో తిట్టడమో, శపించడమో ఇలాంటి మాటలు చేయకూడదు. అప్పుడు నీ వాక్ శక్తి పోతుంది. మంచి మాటలు మాట్లాడడం, మంచి విషయాలు మాట్లాడడం, ఇలాంటివి చేస్తేనే నీ వాక్ శక్తి ఉంటుంది. మనం దుర్వినియోగం చేసుకుంటే మన వాక్ శక్తి పోతుంది. అందుకని జాగ్రత్తగా ఎరుకతో మన వాక్ శక్తిని, మన సంకల్ప శక్తిని, అంటే మన ఆలోచనల్ని, మన మనస్సుని శూన్యం చేసుకుంటూ చక్కటి ఆలోచనలతో మనం ముందుకి వెళ్ళాలి. పత్రి గారు చూడండి, ధ్యాన జగత్ అవుతుంది, ధ్యాన జగత్ అవుతుంది, ధ్యాన జగత్ అవుతుంది అనేవారు. శాకాహార జగత్ అవుతుంది, శాకాహార జగత్ అవుతుంది. పిరమిడ్ జగత్ అవుతుంది, పిరమిడ్ జగత్ అవుతుంది, అవుతుంది 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 ఇలా అనేవారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పేవారు, తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏం మాట్లాడినా మన నోటి నుంచి మంచి మాటలు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తదాస్తు 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 అంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళంతా పైన అలా ఆకాశంలో తిరుగుతూ ఉన్నప్పుడు మన పైగా వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మన నోటి నుంచి ఏ మాట వస్తే దాన్నే తదాస్తు అంటారు. అప్పుడు నీ నోటి నుంచి చెడు మాట వస్తే అదే జరుగుతుంది, మంచి మాట వస్తే అదే జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి. తదాస్తు దేవతలు ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పేవారు. మరి వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అంటే మన నోటికి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళే చెప్పారు. అందుకని ఎప్పుడు మంచి మాటలను మాట్లాడుకోవాలి. 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. మరలా ఇంకొకసారి 26వ శ్లోకం అంటే ఆత్మ సంయమన యోగం 6వ అధ్యాయం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తాత్పర్యం, చపల స్వభావము గలదియు నిలకడ లేనిదియు నాకు మనస్సు ఎచటచట సంచరించును.
అచటచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితం చేయవలను. ఆత్మకు అధీనముగా వనర్పవలెను. మన మనస్సు చపల స్వభావం కలది, సంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఆ సంచలమైన మనస్సుని మనం ఏం చెయ్యాలి? వెనక్కి మరలించి మరలా ఆత్మయందు నిశ్చలం చేసేలాగా, ఆత్మయందు స్థితమయ్యేలాగా మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సింది ఈ సాధన. ఎందుకంటే మనస్సు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. ఆ విహరించే మనస్సుని మనం వెనక్కి మరలించాలి. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమని గురువు గారు చెప్పారు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు విహరించడానికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకురా. శూన్యం అవుతుంది శ్వాస మీద ధ్యాస పెట్టినంతసేపు. ఆ శూన్యమైన మనస్సు కొంతసేపటికి ఏదో ఒకటి గుర్తొస్తుంది దానికి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన దాన్ని నువ్వు వెతుకుతూ ఉండి ధ్యానంలో ఎరుకుతూ ఉండడం ఎందుకు? ఆ వెళ్ళిపోయిన మనస్సుని మళ్ళీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని మనం తెలుసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలు పెట్టాలి. అంటే మళ్ళీ మనస్సును మన దగ్గరికి తీసుకురావడానికి మనం ఏం చేయాలి? మరలా శ్వాసను గమనించాలి. మనస్సు ఎటో వెళ్ళిపోతున్నప్పుడల్లా మళ్ళీ మనం తీసుకొచ్చి శ్వాస దగ్గర కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే ఈ విధంగా సాధన చేస్తున్నామో అదే ఆత్మలో స్థితం చేయడం అంటే. అప్పుడు మెల్లిమెల్లిగా దాన్ని వెనక్కి తీసుకొస్తూ ఉండాలన్నమాట. ఎటో వెళ్ళిపోతుంది, కొంతసేపు శూన్యంలో ఉంటుంది శ్వాసను గమనించినప్పుడు. మరలా ఎటో వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకురావాలి. అలా అందుకే సాధన తొందరపడితే అవ్వదని మనకు ముందు శ్లోకంలో ఎందుకు చెప్పారు? తొందరపాటుతో అయ్యేది కాదు ఇదని. అది నిదానంగా జరిగే ఇదొక క్రియ. ఈ ఈ యొక్క సాధన అనేది మనం ఏంటంటే మెల్లమెల్లగా దీన్ని అలవాటు చేస్తూ మన మనస్సుకి, ఎందుకంటే మనస్సుకి సంచలంగా ఉండడం అలవాటు. అది స్థిరత్వంగా ఉండదు కాబట్టి ఒక కోతిలాగా గెంతుతూ ఉంటుంది. నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు పత్రి గారు మా ఇంటికి వస్తున్నారు. ఫస్ట్ టైం పత్రి గారు మా ఇంటికి వస్తున్నారు అనమాట సార్. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాను నేను తెల్లవారుజామున. ధ్యానంలో కూర్చుంటే ఒక ఒక గుడి అనమాట. గుడి మీద ఒక కోతి కొబ్బరి చిప్పలు తింటూ గెంతుతూ ఉందన్నమాట. ఆ గెంతుతున్న కోతి అలా కొబ్బరి చెక్కలు తింటూ అలా సంచలంగా తిరుగుతూ ఉంది. అది అలా తిరుగుతూ కొంతసేపటికి కళ్ళు మూసుకుని కూర్చుంది. అప్పుడు ఆంజనేయ స్వామిగా మారిపోయింది. తర్వాత ఆ ఆంజనేయ స్వామిలో నాకు పత్రిజీ కనిపించారు. అంటే అప్పుడు నాకు అప్పుడు కొత్త అనమాట. పత్రి సార్ని ఇలా వచ్చింది అని అడిగితే అదే మన మనసు, ఆ కోతే మన మనసు. అది అలా సంచలంగా తిరుగుతూ ఉంటుంది. ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామి అవుతుంది అని. అదే ఆంజనేయ స్వామి పత్రిజీ అని నాకు ఆ ధ్యానంలో చూపించారనమాట. అంటే దాన్ని మనకి ఆంజనేయ స్వామి ఏదైతే సాధన చేశారో పత్రిజీ మనకి ఆ సాధన, ఆ ధ్యానం చేసి మనకి అందిస్తున్నారు ఆ ధ్యానాన్ని. అది నాకు ధ్యానాల్లో చూపించారు. అంటే మన మనస్సు కోతి లాంటిది. కోతిలాగా సంచలంగా గెంతుతూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఒక కోతి చూడండి స్థిరంగా ఉండలేదు. ఈ కొమ్మ నట్టుకొని ఏలాడుతుంది, ఆ కొమ్మ నట్టుకొని ఏలాడుతుంది, అక్కడికెళ్తుంది, ఇక్కడికెళ్తుంది. అస్సలు స్థిరత్వం ఉండదు కోతికి. అలాంటిది మన మనస్సు. ఆ స్థిరత్వం లేని మనస్సుని అక్కడ నాకు చూపించిందేంటి, కళ్ళు మూసుకుని కూర్చుంటే సాధన చేస్తే శ్వాసను గమనిస్తే ఆంజనేయ స్వామి లాగా అవుతాము. ఆంజనేయ స్వామి నుంచి మనం ఒక ఋషి, బ్రహ్మర్షి. పత్రిజీ ఎవరు? బ్రహ్మర్షి అయ్యారు. అలా సాధన చేస్తే మనం కూడా బ్రహ్మర్షులం అవుతాము అని నాకు ఆ రోజు ఆ ధ్యానంలో చూపించడం జరిగింది. అలాగా మన మనస్సుని మనం నిశ్చలం చెయ్యాలి అంటే సాధన ప్రయత్నపూర్వకంగా ఏదో కాసేపు చేసాము, మనం రోజుకు ఒక గంట చేసాము, అరగంట చేసాము అని కాదు. మన మనస్సు నిశ్చలం అయ్యేంత వరకు కూడా చేస్తూనే ఉండాలి సాధన. మనం ప్రయత్నపూర్వకంగా మన మనస్సుని శూన్యం చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే మన యందు
వికారం ఉదయించగానే అంటే అనవసరమైన ఉదయించగానే సాక్షిగా చూచుచు నిగ్రహించగలుగును. మనస్సు ఎటుపోయింది ఎటు వచ్చింది అజ్ఞాని చూడజాలడు. ధ్యానయోగి దాని యొక్క చర్యలను బాగుగా వీక్షించుచుండును. అంటే మన యొక్క మనస్సు ఎటుపోయింది ఎటొచ్చింది అనేది ఒక అజ్ఞాని గుర్తించలేడంట. ఒక జ్ఞాని, ఒక ధ్యానయోగి మాత్రమే మనసు యొక్క గమ్యాన్ని ఎటుపోతుంది ఎటొస్తుంది స్థిరంగా ఉంటుందా అనేది గుర్తించగలరు అని చెప్తున్నారు. సంకల్పమే మనస్సు యొక్క రూపము కావున ఏ ఏ సంకల్పములలోన ఉదయించి దృశ్య విషయములపైకి చూచుచుండునో దాన్ని అచ్చోటి నుంచి మరల్చి ఆత్మయందు నెలకొల్పవలను. ఇది తప్ప శాంతికి వేరు మార్గం లేదు. అంటే మన సంకల్పాలే మన మనసు యొక్క రూపం. సంకల్పాలే మన మనసు యొక్క రూపం అంట. అంటే ఆలోచనలు చేయడమే మన మనసు యొక్క పని. దాన్ని వాటి నుంచి మరల్చి మనము స్థితం చేసుకోవాలి. ఆత్మయందు స్థితం చేయాలి, శూన్యం చేసుకోవాలి. ఆ సంకల్పాలలోనే ఉదయించింది. దాన్ని ఏదో ఒక విషయం పైకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఆలోచనలు. ఇంతకీ మనం ఏమనుకుంటున్నాము? సంకల్ప ధ్యానం అంటే వేరే అనుకుంటున్నాము. మరి సంకల్పం అంటే ఆలోచన అయినప్పుడు ఆలోచనలతో ధ్యానం చేయడమే కదండి. మనకి ఏదైనా కావాలని మనసులో అనుకుంటూ కూర్చోమంటే ఆలోచన చేస్తూ కూర్చోవడమే అవుతుంది కదా. శూన్యం అవుతుందా? అవ్వదు. ఇరవై 29వ శ్లోకం చూద్దామండి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. ఇంకొకసారి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్త సర్వత్ర సమదర్శన. యోగంతో కూడుకున్న మనస్సు గలవాడు అంటే ఆత్మతో ఐక్యం పొందినవాడు సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతములందును ఉన్నవానిగను సర్వభూతములు తన యందు ఉన్నవానిగను చూచుచున్నాడు. ధ్యానయోగి ఎప్పుడు కూడా అంటే ధ్యాన యోగంతో కూడుకున్న మనస్సు కలవాడు అని చెప్తున్నాడు. అంటే ధ్యానయోగి ఆ మనస్సే కదా ఏదైనా దేన్నైనా ఏ రకంగా అయినా చూసేది. అందుకని ఆత్మతో ఐక్యం చెందిన ఆ మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడట? తనను సమస్త జీవుల్ని తన యందు చూసుకుంటాడు. అంటే అహం బ్రహ్మాస్మి తత్వం అసి. అహం బ్రహ్మాస్మి నాలో దైవం ఉంది. తత్వం అసి నాలో ఏదైతే ఉందో నీలో అదే ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్త జీవులలోనూ కూడా అదే బ్రహ్మ పదార్థం, అదే ఆత్మ పదార్థం వ్యాపించి ఉంది. అంటే మనలో ఉన్న దైవమే అంతటా ఉంది. అందుకని అంతటా ఉన్న అన్నిట్లోనూ ఉన్న దాన్ని మనలో చూసుకుంటాను. మనలో ఏదైతే ఉందో అంతటా ఉందని చూస్తామంటే ఇక్కడ మన కేవలం మనుషులనే కాదు, ప్రతి ప్రాణి కోటిలోనూ ప్రతి జీవరాశిలోనూ కూడా మనలో ఏదైతే ఆత్మ ఉందో, ఒక చైతన్య పదార్థం ఉందో, దైవ పదార్థం దైవం ఉందో అది అంతటా ఉంది, ప్రతి ప్రాణిలోనూ ఉంది అని మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన మనస్సుని శూన్యం చేసుకుని మన ధ్యాన స్థితుల్లో మనం ఆత్మతో ఐక్యం చెందాము అని చెప్తున్నాడు. ఆత్మైక్యం పొందిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలాగా? మనలో ఉన్న దైవమే అంతటా వ్యాపించి ఉంది, ప్రతి ప్రాణిలోనూ అదే దైవం ఉంది. సర్వభూత స్తమాత్మానం సర్వభూత నిత్యాత్మని. అంటే సకల జీవుల్లోనూ ఉన్న ఆత్మే నాలో ఉంది, నాలో ఉన్న ఏదైతే ఉందో ఆత్మ అన్ని సకల జీవులలోనూ ఉంది, సకల ప్రాణికోటిలోనూ ఉంది అని యోగయుక్తుడైన వాడు
సర్వత్రా ఒకదానినే దర్శిస్తాడు, సర్వత్రా దైవాన్ని దర్శిస్తాడు. సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వం కల్విద్దం బ్రహ్మ. మొత్తం అంతటా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మ పదార్థం, ఆత్మ పదార్థాన్ని దర్శిస్తాడు. అన్నిటి పట్ల సమదృష్టితో ఉంటామన్నమాట. ప్రతి జీవిని ఒకే దృష్టితో చూస్తాము. అంటే కొంతమంది అంటూ ఉంటారు చూడండి, అవి మన కోసమే పుట్టినాయి అని. అవి మన కోసం పుట్టలేదు, వాటి స్వేచ్ఛ కోసం అవి పుట్టినాయి. మనం ఎలా పుట్టామో అవి కూడా అలాగే పుట్టినాయి. కేవలం మనుషుల్లోనే దైవాన్ని చూసి జీవుల్లో దైవాన్ని చూడకపోతే వాళ్ళు ధ్యాన యోగులు కాదు. ధ్యాన యోగి ఆత్మతో ఐక్యం పొందినవాడు అన్ని జీవుల్లోనూ, ప్రతి జీవరాశిలోనూ కూడా దైవాన్ని దర్శిస్తాడు. అందుకే ఎంతో మంది ధ్యానం చేసిన తర్వాత ఆత్మైక్యం అంటే ఆత్మతో ఐక్యం పొందిన తర్వాత చాలా మంది మాంసాహారం మానేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడైతే ఆత్మతో మనం మమేకమయ్యామో సాధన ద్వారా, అప్పుడు మన ఆత్మ నుంచి వస్తుందన్నమాట, నాలో ఉన్నదే అంతటా ఉంది అని. అప్పుడు మనకి పాపభీతి కలుగుతుంది. జీవహింస పాపము, ఇంకొక జీవిని హింసించకూడదు అనేది మనకుగా అర్థం చేసుకుంటాము. మన ఇన్నర్ నుంచి వస్తుంది అనమాట అది. అప్పుడు వాళ్ళు తక్కువని నాన్ వెజ్ మానేస్తారు. అలా మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 30వ శ్లోకం అండి. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇంకొకసారి, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇది కూడా అలాగే. ఎవరి సమస్త భూతముల యందును నన్ను చూచుచున్నాడో మరియు నన్ను సమస్త భూతములందును గాంచుచున్నాడో అట్టి వానికి నేను కనపడకపోను, నాకు అతడు కనపడకపోడు. అంటే దైవం ఎవరైతే యోమం పశ్యతి సర్వత్రా, ఎవరైతే సర్వము ఆ యొక్క దైవాన్ని దర్శిస్తున్నారో, ఆత్మని దర్శిస్తున్నారో, సర్వంచమయి పశ్యతి, ఆ సర్వంలోనూ కూడా ఆత్మని చూస్తున్నారో, తనలో ఆత్మని దర్శిస్తున్నారో, ఆ సర్వము ఎలా చూస్తున్నారో అంటే ఇక్కడ మనం భగవంతుణ్ణి చూడాలన్నమాట. ఆ పరమాత్మ మనలో ఏదైతే పరమాత్మ యొక్క చైతన్యం నడుస్తుందో ఆ పరమాత్మ చైతన్యమే అన్ని జీవులలోనూ నడుస్తుంది, ఈ సమస్తము అదే నడుస్తుంది అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు అంతటా పరమాత్మనే దర్శిస్తారట. అంటే అంతటా ఆ పరమాత్మ చైతన్యమే ఉంది అని దర్శిస్తాం మనం. అందరిలోనూ ఆ దైవాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరిని ఒక ఆత్మ పదార్థంలో, ఒక దివ్యాత్మ స్వరూపం లాగా మనం చూడగలుగుతాము. అందుకే పత్రిసారు దివ్యాత్మ స్వరూపులారా అంటే దివ్య ఆత్మ స్వరూపులు. దివ్యుడు అంటే దేవుడు, దేవుడికి ప్రతిపదార్థం దివ్యుడు అండి. ఆ దైవాత్మ స్వరూపులు అని, దివ్యాత్మ స్వరూపులు అంటే దైవాత్మ స్వరూపులు అని. మనందరిలోనూ ఉన్నది కూడా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంది అండి. మనం దర్శించాలట. పశ్యతి చూడాలి, సర్వము పశ్యతి అంటే చూడడము. ఆ యొక్క దైవాన్ని చూడాలి. మనలో ఏదైతే ఆ పరమాత్మ ఉందో అంతటా కూడా ఉన్న ఆ పరమాత్మని మనం పశ్యతి చూడాలి. మనలో ఉన్న దైవాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందామో, మనం చెప్పుకున్నాం, చూస్తాము అంటే మనకు కనపడదు, అనుభూతి చెందడము అని ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆ అనుభూతి, ఆత్మని అనుభూతి చెందడం, ఆత్మైక్యం పొందినప్పుడు ఎప్పుడు అదే మనం మనలో ఉన్న దైవాన్ని దర్శించడం. వివేకానందుల వారండి కాళీమాత ఆశ్రమాన్ని, కాళీమాత దేవాలయానికి వెళ్తారు. ఏంటంటే కూడా వెళ్ళేటప్పుడు కాళీమాత దేవాలయానికి వెళ్ళాలని ఆయన ప్రయాణం అవుతారు. కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కకి కొంచెం ఒంట్లో బాగుండడం లేదని వాళ్ళ అక్కని తీసుకుని వెళ్తారు. కూడా వాళ్ళ బావ వెళ్తానంటాడు. ఇద్దరు కూడా
వెళ్తారు. ముగ్గురు వాళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళ అక్కని బావని తీసుకుని ప్రయాణం అయ్యేస్తారు వివేకానందుల వారు. ప్రయాణం అయ్యి వివేకానందుల వారు కాదు, పరమహంస యోగానంద వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో వాళ్ళ బావ అంటాడు, నాకు ఆకలేస్తుంది, నాకు ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు, నాకు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు భోజనం, నాకు ఆకలేస్తుంది, ఆ గుడి దగ్గర ఎలా ఉంటుంది భోజనం అని కావాలని విసిగించాలని బావమరిదిని వాళ్ళ బావ అలాగే విసిగిస్తాడనమాట. విసిగిస్తే అంటే నీకు భోజనమే కదా, నీకు అక్కడ భోజనం ఏర్పాటై ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాక భోంచేస్తావు బావా అని చెప్తాడు. ఎలా తెచ్చి పెడతావని విసిగిస్తూ ఉన్నా గానీ ఈయన అలా ఓర్చుకుని గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈయన దేవాలయంలోకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చుంటారనమాట. ధ్యాన మగ్నులై కూర్చుంటారు. కూర్చునేసరికి అప్పుడు పొందారండి ఆయన ఒక గొప్ప స్థితిని. ఎందుకంటే ఇంకా దృశ్యం ఉండదు అక్కడ, ఏమీ ఉండదు. మొత్తం అంతా ఒక మహాసముద్రం లాగా ఒక పెద్ద కాంతి అన్నమాట. ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్ని గంటలు 3-4 గంటలు కూర్చుండిపోతారు కాళీమాత ఆలయంలోకి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు మొత్తం సమస్తము కలిసిపోతుంది. ఇంక ఏమీ దృశ్యంలో కనిపించదు ఆయనకి, మొత్తం కాంతి అన్నమాట. అలాగా అక్కడ అమ్మవారు మొత్తం అంతటా కలిసిపోయి ఉంటుంది. ఇంక ఏమీ లేదు అక్కడ, వేరే ఏమీ లేదు, మొత్తం అంతటా ఒక్కటే అని ఆయనకి ఆ ఆ ధ్యానంలో మొత్తం ఇంకా సమస్తము విడివిడిగా, ఏది ఒక ఇల్లు, ఒక చెట్టు, ఒక కొండ, ఒక గుట్ట అని కాకుండా మొత్తం శూన్యం అన్నమాట. ఆ శూన్యంలో ఒక కాంతి. ఆ స్థితిలో ఆయన ఎంతో సేపు ఉండిపోతారు. ఆ ధ్యాన స్థితిలోంచి ఒక 3-4 గంటల తర్వాత లెగిసి బయటకు వచ్చేసరికి ఆయనకి ఆ ఆలయ పూజారి ఉంటారు. ఆయన అంటారు, బాబు మీరు ఎంతసేపటి నుంచో ఇక్కడ సాధన చేసుకుంటున్నారు, మీరు గాని భోంచేసి వెళ్తారేమో అని మీరు రావడం చూసి నేను వంట చేయించి పెట్టాను, వచ్చి భోంచేసి వెళ్ళండి నాయన అని చెప్పేసి ఆ పూజారి గారు అంటారు. అప్పుడు వాళ్ళ బావ దారి పొడవుతా విసిగిస్తూ ఉన్నాడు కదండి, నాకు అక్కడ ఎవరు పెడతారు నీకు భోజనం, నాకు ఆకలేసేస్తుంది, నాకు భోజనం కావాలి అంటాడు కదా ఆయన. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు అనమాట. ఎందుకంటే అక్కడ నీకు భోజనం ఉంటుంది, సమకూర్చబడింది అని చెప్పారు. అంతే, ఆయన ఆ వాక్ అంత శుద్ధంగా ఉందన్నమాట. దానికి అక్కడ ఈయన చేసే పని ఈయన చేసుకుంటున్నాడు. ఏం చేశాడు ఈయన, ధ్యానంలో కూర్చొని మా బావకు భోజనం ఎలాగా నన్ను ఇసిగించేస్తాడేమో, లెగితే తిడతాడేమో అని అనుకుంటూ కూర్చోలేదు. అది వదిలేశాడు. దాన్ని ఎలాగా పరమాత్మ ఏర్పాటు చేస్తాడు, ఆయనకి కావాల్సిన దాన్ని అనుకుని వదిలేశాడు. వదిలేసి ఈయన శుభ్రంగా కూర్చుని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకి ఒక మంచి స్థితిని పొందారనమాట. అది అయ్యేసరికి వాళ్ళకి భోజనం రెడీగా కూడా ఉంది, వాళ్ళే వచ్చి భోంచేసి వెళ్ళండి బాబు అనిపించారు. అది ధ్యానం అంటే. అలాగా మనం వాటి గురించి ఆలోచించడం మానేసి మన సాధనలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది కూడా అప్పుడు అందించబడుతుంది. అంటే మనం చూడాల్సింది ఏంటి, ఆయన విడివిడిగా దైవాన్ని చూడలేదు, మొత్తం అంతటా ఏకమైపోయింది కాంతి. ఉన్నదంతా ఆ కాంతే, ఆ తేజస్సే, ఆ చైతన్యమే, ఆ ఆత్మ పదార్థమే. దాన్నే మనం పరమాత్మ అంటాము, కృష్ణ అంటాము, రామ అంటాము, యేసు అంటాము, అల్లా అంటాము. నువ్వే పేరుతో పిలుచుకున్నా ఒకటే చైతన్యము వ్యాపించి ఉన్నది, అంతా ఒకే దివ్య చైతన్యము. 32వ శ్లోకం అండి. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున, సుఖం వాయాది వా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున, సుఖం వాయాది వా దుఃఖం స యోగి పరమో మతః. అంటే అర్జున, సమస్త ప్రాణుల యందును సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు, తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనేడు భావంతో తన వలె సమానంగా ఎవడు చూసునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు.
అంటే ఇక్కడ చూడండి, సకల ప్రాణుల యందు సుఖాలు గాని దుఃఖాలు గాని మనలాంటి దుఃఖాలే మనలాంటి సుఖాలే సకల ప్రాణులకి కూడాను. అంటే ఇక్కడ అవన్నీ కూడా మనలాగే జన్మ తీసుకుని వచ్చాయి. వాటిల దుఃఖాన్ని మన దుఃఖం లాగా, వాటిల సంతోషాన్ని మన సంతోషం లాగా చూడమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సమస్త ప్రాణులు కేవలం మనుషులని చెప్పలేదు. సర్వ ప్రాణికోటి సర్వభూతము స్తమాత్మానం అంటే సకలము సర్వత్ర అన్నాడు. ఏదో ఒక మనిషిలో చూడు, నీ చుట్టూ ఉన్న మనుషుల్లోనే చూడు, మనుషులు మిగిలిన జీవరాశులు కాదు అని చెప్పట్లేదు. సర్వత్రా ఆత్మని దర్శించమని చెప్తున్నాడు. ఆత్మవు పమ్యేన సర్వత్రా, సర్వము కూడా ఆత్మని దర్శించిన వాడు వాటి యొక్క సుఖదుఖాలని తన సుఖదుఖాలుగా భావిస్తాడు. దానికి చెప్పారు తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనే భావంతో. అంటే తనలో ఏదైతే ఆత్మ ఉందో మిగిలిన వాటిలో కూడా అదే ఆత్మ ఉంది అని తన వలె సమానంగా ఎవరు చూచుచుండునో అట్టి యోగే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. అంటే ఆ సకల జీవుల పట్ల కరుణ చూపించాలి. మనలో ఏదైతే ఆత్మ పదార్థం ఉందో అంతటా అదే సర్వత్రా మనం దర్శించినప్పుడు సకల జీవుల పట్ల కరుణ. పత్రిసారి ఏం చేశారండి? కరుణతో సకల జీవుల కోసం శాకాహార ర్యాలీలు ఎందుకు నిర్వహించారు? శాకాహార ర్యాలీలు నిర్వహించడం ఎందుకు మొదలు పెట్టించారు మనతో అంటే ఆ కరుణ, సకల జీవుల పట్ల కరుణ. అవి కూడా సుఖంగా ఉండాలి. వాటి సుఖాలు వాటి దుఃఖాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనవుగా భావించి వాటిల్ని మనం ఏం చెయ్యకుండా ఉంటే చాలండి, అంతే. ఇక్కడ వాటి మానాన్ని వాటిని బతకనిస్తే చాలు. మనిషి వాటి జోలికి పోకుండా వాటి మానాన్ని వాటిని బతకనిస్తే చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు. వాటికి ఇంకేం మనం సపర్యాలు చేయక్కర్లేదు. పాపం వాటికి అవి బతుకుతాయి. కాకపోతే మనిషి కావాలని వాటిల్ని ఏమీ చేయకుండా ఉంటే అదే వాటిని మనం రక్షించడము, వాటి పట్ల కరుణ చూపించడము. ఓ పక్షి ఎంతో చక్కగా తను చేసుకుంటూ ఓ చెట్టు మీద ఎగురుకుంటూ తిరుగుతూ ఉంటది. ఓ బోయవాడు వెళ్ళి ఆ పక్షిని ఆడుకుంటూ ఉన్న పక్షిని కొడతాడు. కొడితే పాపం అది చచ్చిపోతుంది. అలాగే ఒక లేడీకి గెంతుకుంటూ తిరుగుతూ ఉంటుంది అడవుల్లో. ఒక వేటగాడు వెళ్ళి ఏం చేస్తాడు? ఆ లేడీని కొడతాడు బాణాలతో, అది చచ్చిపోతుంది. చూసానండి, ఒక ఆడుకుంటూ మన బిడ్డలు ఒక ఆడుకుంటూ ఉన్న బిడ్డ పడిపోయి దెబ్బ తగిలితే మనం ఎంత వెల్లువెల్లా ఆడిపోతాము. కాలుకు తగిలేసిందా, ఇయ్యమ్మ నువ్వు వాటికి ఎందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళొద్దు ఇంకసారి అని చెప్పేసి ఎవరైనా తోసేసారో ఎవరైనా ఏదైనా చేశారో అంటే వాళ్ళ మీదకి ఫైటింగ్కి వెళ్తాం. మా పిల్లల్ని ఎందుకు ఇలా చేసావు, మా అమ్మాయిని ఇలా ఎందుకు చేసావు అని. మరి అలాంటివే కదా ఆ జీవులు కూడా. మనం వీలైతే ఆ పక్షులకి ఏమైనా వేయగలగాలి. మన ఇంటి చుట్టూ పక్షులు వస్తాయి, ఆ పక్షులకి ఏ నూకలో ఏ ధాన్యం గింజలో వేయగలగాలి మనం, వాటి మీద ప్రేమ చూపిస్తే. ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు, వాటికి హాని చేయకండి అని చెప్తున్నారు. హాని చెయ్యొద్దు, వాటిల్ని మనలాగే చూడాలి. వాటికి ప్రేమతో చక్కగా ఒక గిన్నెతో నీళ్లు పెట్టడం గాని, ఏమైనా నూకలు జల్లడం గాని, మన ఇంటికి పక్షులు వస్తే వాటికి ఆహారంగా ఇవ్వడం గాని అలాంటివి చెయ్యొచ్చు. ఏ జీవికి హాని కలిగించొద్దు. సకలము ఒక శ్రేష్టమైన యోగి ఏం చేస్తాడట? ఒక శ్రేష్ఠుడైన యోగి ఆత్మోపమ్యేన సర్వత్ర, తనలో ఉన్న ఆత్మని సర్వము చూస్తాడు. సర్వము ఉన్న ఆత్మ తనలోనే ఉందని చూస్తాడు. చూసి ఏ జీవికి హాని కలిగించకుండా వాటితో కరుణతో ఒక మైత్రీ తత్వంతో సకల జీవులు మన యొక్క స్నేహితులు, మనతోనే అవి కూడా పుట్టాయి. మనం ఎలాగే ఈ భూమి మీద నేర్చుకోవడానికి పుట్టామో సకల జీవరాశులు అలాగే పుట్టాయి. వాటి యొక్క కర్మాల్ని మనం తీసుకోకూడదు. ఎవరి కర్మానుసారం వాళ్ళు జీవించడానికి వచ్చాం భూమి మీదకి. పక్షి కర్మానుసారం, జంతువు కర్మానుసారం, మనం మన కర్మానుసారం భూమి మీదకి వచ్చాము. ఈ జీవరాశులు అన్ని కూడా ఎవరి స్వేచ్ఛ కోరి ఎవరి లెసన్ తో కోసమో అవి భూమి మీదకి వచ్చాయి.
వాటి లెసన్ వాటికి పూర్తయ్యే వరకు, వాటి మరణం ఆసన్నయ్యే వరకు వాటిని జీవించరిస్తే చాలు, మధ్యలో మనుషులు చంపకుండా. లేకపోతే మన కర్మతో పాటు వాటి కర్మను కూడా తీసుకుని, అందుకే మాంసాహారం తిన్న తర్వాత అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ఆ అనారోగ్యాలు ఎందుకంటే మనం కర్మలు చేశాము, ఎన్నో జీవుల్ని హింసించి చంపి తిని, ఈ జన్మలో కొన్ని చేస్తుంటాం, గత జన్మల్లో కొన్ని చేస్తుంటాము. వాటి ద్వారానే మన యొక్క బాధలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు మనం మన భవిష్యత్తులో అటువంటి మనం కర్మలు తీసుకోకూడదు అంటే మనం ఏ జీవిని హింసించకూడదు అని జీవహింస మహాపాపం అనేది ఎంతో చక్కగా మనకి వివరించారు చూడండి. అంతయు ఉన్నది బ్రహ్మమే, అంతయు దైవమే ఉంది. అది మనం త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. మనం ఏదైతే సంకల్పించామో దాన్నే చెయ్యాలి, ఏదైతే చేస్తున్నామో దాన్నే సంకల్పించాలి. అంటే మనం త్రికరణ శుద్ధిగా ఉండాలి, ఉన్నదంతా ఆ దైవ పదార్థమే అని మన ఆలోచన, మన వాక్కు, మన చేత, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నామో అదే చెయ్యాలి, ఏది చేస్తున్నామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతున్నామో అదే ఆలోచించాలి. అలా త్రికరణ శుద్ధిగా ఉండాలి. ముప్పై 36వ శ్లోకం అండి. అసమ్యతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. అసమ్యతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతత సఖ్యో అవాప్తుం ముపాయతః. వశ్యాత్మనా తు యతత సఖ్యో అవాప్తుముపాయతః. దీనికి తాత్పర్యం, నిగ్రహింపబడిన మనస్సు గనవారి చేత యోగము పొందశక్యం కానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించు వాని చేతనో ఉపాయంచే అది పొందశక్యమై ఉన్నది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నిగ్రహింపబడిన మనస్సు గలవాడి చేత యోగము పొందశక్యం కాదు. మనస్సు నిగ్రహం లేకపోతే మనం యోగం పొందలేము. మనస్సు నిలకడ లేకపోతే మనం ఈ యోగాన్ని పొందలేము. స్వాధీనమైన మనస్సు కలిగి అంటే ఆత్మకి స్వాధీనమైన మనస్సు కలిగి మనం ప్రయత్నించినప్పుడు మనకి ఏమవుతుంది? ఉపాయంచే పొందశక్యమైనది. అంటే మన యొక్క మనస్సుని మనము చాలా ఓర్పుతో మనం స్వాధీనం చేసుకుని, ఆ స్వాధీనమైన మనస్సుతోనే మనం ఆత్మని పొందశక్యం అవుతుంది. ఈ స్వాధీనం కాని మనస్సుతో మనం యోగము మనకి సిద్ధింపదు అని చెప్తున్నాడు. మనస్సు స్వాధీనం కాకపోతే మనకి యోగం సిద్ధించదట. అందుకని మనం మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి మన ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. మనస్సుని నిగ్రహింపలేకపోతే మనకు ఆత్మ సాక్షాత్కారం లభించదంట. అంటే మనస్సు శూన్యం అవ్వకపోతే ఆత్మ సాక్షాత్కారం లభించదు. నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకు అనుభూతి కలగలేదు అని ఎవరైనా అనుకుంటే దానికి ఏం చెప్తున్నారు అంటే, నీకు ఇంకా మనస్సు నిగ్రహింపబడలేదు. మనస్సు నిగ్రహింపబడకపోతే నువ్వు ఇంకా ఆ అనుభూతి చెందలేవు, ఆత్మానుభవాన్ని నువ్వు పొందలేవు. ధ్యాన యోగము నిలకడగా సంభవించదు. అది నిగ్రహించిన వాడికే ఆత్మైక్యము సాధ్యపడును. మనస్సుని బాగుగా నిగ్రహించిన వాడికే ఆత్మైక్యము సాధ్యపడుతుందట, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అందుకని మన మనస్సుని మనం ఎప్పుడు ఎరుకతో ఆ మనస్సు మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలన్నమాట. అందుకే ధ్యానం చేసినప్పుడే కాదు, ధ్యానం చేయనప్పుడు కూడా మన మనస్సుని ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి, మన వాక్కుని గమనించుకుంటూ ఉండాలి, మన ఆలోచనల్ని గమనించుకుంటూ ఉండాలి. మనం మిగిలిన 21 గంట ధ్యానం చేస్తున్నాం మనం.
ఒక గంట ధ్యానం చేసి 24 గంటలు ఉన్నాయండి మనకి. 24 గంటల్లో ఒక గంట ధ్యానం చేసి ఇంకా 23 గంటలు మనం బాహ్య ప్రపంచంలో ఉన్నాము. ఆ 23 గంటల ప్రభావం ఈ గంట మీద పడుతుంది. అందుకని మనం ఆ 23 గంటల్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ ఎరుకతో ఉంటూ మన మనస్సు అనవసరమైన విషయాల పట్ల ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానంలో లేనప్పుడు సంగతి కూడా మనం అనవసరమైన విషయాల పట్ల పరుగులు పెట్టకుండా, అందుకే పత్రి గారు ఏం చెప్పారు, నువ్వు వాడిట్ట వీడిట్ట అన్న బోగట్ట నీకెందుకు అని. ఎందుకంటే ఆ బోగట్టాలన్నీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని నిలకడగా ఉండనివ్వవు. ఆ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అనవసరమైన మనకు అక్కర్లేని విషయాల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే కొద్ది మన మనస్సు శూన్య స్థితులకి వెళ్ళలేదు. ధ్యానంలో కూర్చున్న ఆ గంట సమయంలో, ఆ గంట సమయం నీకు చక్కగా ఉండాలి అంటే మిగిలిన 23 గంటలు సరి చేసుకోవాలి మన జీవితాన్ని. ఆ 23 గంటలు మనం ఎంత ప్రయత్నపూర్వకంగా మార్చుకుంటూ ఉంటామో ఈ గంట మనం స్థిరత్వంతో చక్కగా సాధన చేయగలుగుతాము. ఆ ఆత్మతో ఐక్యం అవ్వగలుగుతాం, ఆత్మానుభూతి పొందగలుగుతాము. అందుకని అది చాలా ముఖ్యం. అదే ఏం లేదు, ఇంద్రియాలు పరుగులు పెడుతూ ఉంటాయి కదా, ఆ ఇంద్రియాలని మనం వెనక్కి తెచ్చుకుంటూ మనము ప్రయత్నపూర్వకంగా మనల్ని మార్చుకోమని చెప్తున్నారన్నమాట. అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటిని ఆశ్రయించాలి. అంటే సాధన అభ్యాసం ద్వారానే మనకి సాధ్యపడుతుంది. కాబట్టి మనం అనవసరమైన విషయాల పట్ల రాగాన్ని పెంచుకోకుండా, వైరాగ్యము అంటే విరాగము, అనవసరమైన విషయాల పట్ల మనం రాగాన్ని అంటే ప్రేమని, మమకారాన్ని పెంచుకోకుండా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనసు మన స్వాధీనం అవుతుంది అనమాట. సోమరితనంతో ఉంటే యోగం అవ్వదు, ఆత్మ సాక్షాత్కారం లభించదు. ప్రయత్నపూర్వకంగా సోమరితనం లేకుండా మనం సాధన చేస్తూ ఉంటేనే, అంటే ఎప్పుడు మనం నిరంతరం సాధన చేస్తూ ఉంటేనే మనకి మన మనస్సు మన యొక్క కంట్రోల్లోకి వస్తుంది. ఆ 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మనం ధ్యానంలో కూర్చుందామంటే, రోజు కూర్చుంటేనే 23 గంటల ప్రభావం ఈ గంట మీద పడుతుంది. మరి అలాంటిది నెలకొకసారో 15 రోజులకు ఒకసారో ప్రయత్నం చేస్తే అది అసలు సాధ్యం కాదు అని చెప్తున్నారు. అందుకని మనం రోజు అభ్యాసం ఉండాలి. రోజు నేను ఈ గంటలో కూర్చుంటాను, ఆ గంటలో రోజు ధ్యానం చెయ్యాలి. మనం ఎక్కువ ఉపయోగించుకోవాలండి ధ్యానాన్ని. 3 గంటల ధ్యానాలు, 6 గంటల ధ్యానాలు ఇవన్నీ జరిగే చోట్లకి గ్రూప్ మెడిటేషన్స్. ఇప్పుడు మనం జూమ్ లో ధ్యానం చేస్తున్నాం. జూమ్ లో ధ్యానం చేయడమే కాదు, గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు లైవ్ లో ఆ గ్రూప్ మెడిటేషన్స్ లో ఒకే చోట గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఫామ్ అయిన ఆ ఎనర్జీలో మనం గనక సాధన చేస్తే తొందరగా శూన్య స్థితికి వెళ్ళగలుగుతాము. అందుకని ఆ గ్రూప్ మెడిటేషన్స్ లో, లైవ్ లో గ్రూప్ మెడిటేషన్స్ లో కూడా మనం పాల్గొంటూ ఉండాలి. ఎందుకు వెళ్ళాలి అంటే మనకి ఇప్పుడు ఈ జూమ్ సెషన్స్ వల్ల, పిఎంసి వల్ల మనకి క్లాసులు చాలా వింటున్నాము. కానీ ధ్యానం గ్రూప్ మెడిటేషన్ జూమ్ లో చేస్తున్నాము, ఓకే. కానీ బయట లైవ్ లో ఒకే చోట 10 మంది కూర్చుని ధ్యానం చేసిన ఆ ఎనర్జీ వేరేగా ఉంటుంది. మనం ఆ ఎనర్జీ కోసం క్లాసులు వినడానికి బయటకు వెళ్ళాలి. బయట క్లాసులు జరిగినప్పుడు, ఎక్కడైనా బయట 1 డే వర్క్ షాప్స్ కానీ గ్రూప్ మెడిటేషన్స్ కానీ జరిగినప్పుడు మనకు వీలు కుదిరినంత ఆ సాధన కోసం వాటిని ఉపయోగించుకోవాలి. 3 డేస్ వర్క్ షాప్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఏంటంటే సాధన కోసం, అవన్నీ సాధన కోసమే గురువు గారు ఎవరు చేస్తామన్నా కానీ వాటిల్ని 3 డేస్ వర్క్ షాప్స్ అని ఇవన్నీ ఎందుకు ఒప్పుకున్నారు గురువు గారు అంటే, ఆ గ్రూప్ లో ఆ సాధన అనేది మనిషికి చాలా అవసరం. మన మనసుని తొందరగా శూన్యం చేసుకోవడానికి ఎంతో అవసరం. దానికోసం మనం ఆ గ్రూప్ మెడిటేషన్స్ లో ఎక్కువగా పాల్గొంటూ ఉండాలి. దానికోసమే మనం బయటకు వెళ్ళాలి.
కుదుర్చుకోవాలి. మనకు మనమే కుదుర్చుకోవాలి. పనులనేవి ఎప్పుడూ ఉంటాయి మనకి ఇంట్లో. కానీ ఇంకొక జన్మ తీసుకుంటామా మరి? ఈ సాధన కోసం ఇప్పుడు ఈ ఉన్న సమయాల్లో ఈ సాధనకి మనం సమయాన్ని ఉపయోగించుకుంటూ మన మనస్సుని మనమే కంట్రోల్ చేసుకుంటూ అప్పుడు ఎవరైతే అలా మనస్సును జయించడమే కదండి మోక్షం అంటే. మోక్షం అంటే ఇంకేముంది? మన మనస్సుని మనం జయించడమే. టైం అయిపోయిందండి. ఇంకా రేపటితో అయిపోతుంది ఈ అధ్యాయం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక శ్లోకం మొదలు పెట్టినా ఎటు కాకుండా మధ్యలో ఆగిపోతుంది. మనకి ఇప్పుడు ఈ రాబోయే దాంట్లో మనం ఒకవేళ సాధనలో ఇప్పుడు కొంతమంది కొన్నాళ్ళు సాధన చేసి ఆగిపోతూ ఉంటారు. లేకపోతే ఈ జన్మలోనే సాధన మొదలుపెట్టిన తర్వాత మనం ఆ పూర్ణత్వ స్థితిని పొందకుండానే ఎవరైనా మరణం సంభవించవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల యోగ భ్రష్టత్వం కలిగిన వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే అది ముందు శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారనమాట. చెప్తున్నారు, తెలుసుకోబోతున్నాం మనం ఈ ముందు శ్లోకాల్లో. ఆ మధ్యలో ఏదైనా యోగ భ్రష్టత్వం కలిగిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, మళ్ళీ వచ్చే జన్మలో మన సాధన ఎలా ఉంటుంది, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ ముందు శ్లోకాల్లో తెలుసుకోబోతున్నాం మనం. అది రేపు పూర్తయిపోతుంది. మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ నా యూ మేడం. ధన్యవాదాలు. మీకు థ్యాంక్ యూ మేడం. తెలియనివే కాదు, ఇవన్నీ అందరికీ తెలిసినవే, గురువు గారు చెప్పినవే. కానీ మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా అమృత సారం తెలుసుకుంటున్నాం మేము. ఎందుకంటే ఏదైనా మన మనసుతోటే ఉంటది మేడం. ఎటు లాగినా మంచి అవును గాని, చెడు గాని ఇంకంతా మనసుతోటే ఉంటది. దాన్ని మనం స్వాధీనపరుచుకుంటే దాన్ని మనం స్వాధీనపరుచుకుంటే మన మాటినట్టు. కానీ మనం దానిలోకి వెళ్ళిపోయామంటే ఇంకంతే. ఇంక అది మీరు చెప్పినట్టుగా కోతి సంచలనం లేకుండా గంతులు పెట్టినట్టు గంతులు పెట్టడం జరుగుద్ది. ఆ కోతే అలా గంతులు పెట్టే కోతే ఆ సాధనలో మరి ఆంజనేయ స్వామి అయిపోయాడు చూడండి. ఉమ్, మరి మనం సాధిస్తేనే మనం కూడా అలా అవ్వగలుగుతాము. మరి ఉమ్, ఆ మనసుని మనం కంట్రోల్ చేసుకుంటేనే. చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం ఈ భగవద్గీత సారం. మళ్ళీ మాట కూడా తథాస్తు దేవతలు అని అంటారు. తథాస్తు దేవతలు ఏమో గాని మన మాటలోనే తథాస్తు దేవతలు ఏమో మనకి తెలీదు. పెద్దోళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ ఛానల్ రాకముందు కూడా పెద్దోళ్ళు కూడా చెబుతా ఉంటారు. అనకండి, ఆ ఉమ్, మాట అనకండి, ఈ మాట అనకండి, తథాస్తు దేవతలు తిరుగుతా ఉంటారు. మరి వాగును పోతుండా వాక్కు సరిగ్గా రావాలి. ఎలాంటివి ఉమ్. అని చెప్తా ఉంటారు. అంటే వాగును ఒక పక్కన కొట్టుకొని పోతుంటా కూడా మంచిగా నేను బానే ఉన్నానని చెప్పుకోవాలేమో మరి అక్కడ. అదే అలాగా పెద్దవాళ్ళందరూ కూడా అన్నీ చెప్తా ఉంటారు. మన మాటలోనే ఉంది ఏదైనా. నిజం అండి. కరెక్ట్ అండి. చాలా ఒక్క గీత ఒకటి తెలుసుకుంటే చాలండి. ఇంకంతా మనకి గీత ఒక్కటి పట్టుకుంటే చాలండి. అద్భుతమేనండి. థ్యాంక్ యూ అవును. మేడం. మాకేంటంటే తెలిసిన విషయం అయినా మళ్ళీ మననం చేసుకుంటా ఉంటేనే అది ఆ, ఇంకా ఇంకా బాగా పటిష్టంగా అవటానికి అవుద్దండి అలాగా. చాలా చాలా అద్భుతంగా మాకు బాగా వివరంగా చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు మేడం. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడంతో. శుభోదయం మేడం, అన్నపూర్ణ మేడం. శుభోదయం అండి. చాలా బాగా చెప్తున్నారు. ప్రతి వాక్కు బాగుంటుంది. మీరు చెప్పిన మాటలు కోతిలా పరిగెడుతుందంటే నిజంగా అందులో కూర్చున్నప్పుడు చూసారా, ఇంకా అసలు కొంచెంసేపటి దాకా కుదరదు. అప్పుడు కుదిరిందంటే ఇంకా అసలు మళ్ళీ బయటకు రావాలని అనిపించదు. ఆ, సార్ చెప్పినంతసేపు ఒక 10 నిమిషాలు అలా ఇలా తిరుగుతున్నట్టుగా అనిపించదు మన మనసు కూడాను. ఆ తర్వాత చూడండి ఇంకా మీరు వచ్చి చెప్తున్నా కూడా ఇంక మళ్ళీ బయటకు వద్దామంటుంటే రాలేకపోతున్నాం. అందులోంచి ఆ జ్ఞానంలోంచి మళ్ళీ ఎప్పుడో మయానికి మనం బయటికి రాగలుగుతున్నాం అన్నమాట. అంత డీప్‌గా వెళ్ళిపోతుందన్నమాట. డీప్‌గా వెళ్ళిపోయినప్పుడు మనం వచ్చేద్దామని అనుకున్నా కూడా మన చేతులు ఎడవు, మన కళ్ళు ఎడవు. ఇంకా అసలు అంత బాగుంటుంది మేడం. చాలా బాగా చెప్తున్నారు ప్రతి దాని గురించి. బాగుంది. థ్యాంక్ యూ మేడం. సుభాషిణి గారు మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకోండి సుభాషిణి గారు. సుభాషిణి గారు. సునీత గారు మాట్లాడతారేమో. సునీత గారు మాట్లాడండి. నమస్కారం మ్యామ్. నమస్తే. చాలా సంతోషం మ్యామ్. చాలా బాగా చెప్తున్నారు మాకు అర్థమయ్యేలాగా. ఇలా భగవద్గీత చెప్పడం వల్ల ఇంకా ధ్యానం చెయ్యాలి. ఇలా కొన్ని అయోమయం ఉంటది కదా, కన్ఫ్యూజన్, అవన్నీ క్లియర్ అవుతున్నాయి మ్యామ్. థ్యాంక్ చాలా యూ. సంతోషం మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం అన్నపూర్ణ గారు నమస్కారం అండి. అమ్మ, 6 అధ్యాయాలు అయిపోతున్నాయి ఆత్మ సంయమన యోగముతోను. మరి మీరు చెప్పారు కదా 6 టాబ్లెట్స్ చేస్తానని. ఈ 6 అయిపోయిన తర్వాత కొంచెం పెట్టించండి, అన్ని ఒక దాంట్లోను పెట్టి ఆ చెవిలో పెడితే ఇదంతా ఒక గంటో 2 గంటలో పెట్టుకుని వినొచ్చు కదా, మరి ధ్యానం చేసినట్లు అవుతుంది. మరి అందరికీ అందుబాటులో ఉంటుందండి. అందుకని ఎందుకంటే మేము కూడా మర్చిపోతా ఉంటామండి. ఇవాళ చెప్పిన చాలా బాగుందని ఎంజాయ్ చేస్తాము, కానీ ఎప్పుడు ఓకే. మీరు ఇంకొకసారి అది టాబ్లెట్ చేస్తే అవి అప్పుడప్పుడు వింటూ ఉంటామండి టైం దొరికినప్పుడల్లాను. ఎందుకంటే పుస్తకం అంతా చదవటం అవ్వదు కదా, మరి పుస్తకం అంతా చదవటం అవ్వదు. అవి చదివినా గానీ గ్రహించుకోలేము. ఇది పండిత పామరులకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు మీరు. సో దాన్ని తప్పకుండా చేయించాలమ్మా. చేయించాలి. 6 అయిపోయినాక మళ్ళీ 6 ఇంకోసారి చేయొచ్చు. అలాగ 3 సార్లు అలాగే. 3 భాగాలుగా చేయండి మేడం. ఇది ఆత్మ సంయమన యోగం అయిపోయిన తర్వాత చేయించండి మేడం, 6 కలిపి ఒక దాంట్లో. అది 1 అలాగే. అవర్ 2 అవర్స్ ఎంత వస్తుందో అంత మరి. ఓకే. 1 అది అవర్ మేడం. కాదు మేడం, రోజు 1 అవర్ చెప్తున్నాను కదా, చాలా అవర్స్ ఉంటుంది మొత్తం ఒక్కొక్క చాలా వచ్చినా పని ఇంకా దాన్ని 6 అధ్యాయాలే 3 సార్లు చేయండి, 4 సార్లు చేయండి. అలాగ మరి. అంటే ఒక గంట రోజు గంట జరుగుతుంది కదా మనకి. అవునమ్మా. మరి ఎలా చేస్తారో మరి దాన్ని విభజించండి. ఆ వీడియోను నిడివి మరి పెట్టి చేయించండి మరి. ఆ పట్నాయక్ గారు చేశారు అలాగూ. చేయించండి. తర్వాత ఇది చాలా అయిన తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత ఇలాగూ అని దాన్ని బ్రీఫ్ గా అదే కొన్ని భాగాలు చేసి కంటిన్యూటీ చేసినాక దాన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇంకా అందించవచ్చండి. అంటే చిన్నపిల్లలకి స్టేట్స్ అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంగ్లీషే కదా ఎక్కువ, తెలుగు కన్నా అర్థం అవుతుంది. తర్వాత ట్రాన్స్లేట్ చెప్పిద్దరు కానీ ఫస్ట్ స్టెప్ ఇది చేయించండి మేడం. స్లోగా మరి ఎన్ని గంటలు వస్తే అన్ని గంటలేనమాట. అన్నిగా డివిజన్ చేయొచ్చు. తర్వాత ముందు ఒక దాంట్లో అయితే పెట్టాలి కదా, ముందు ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించమనండి, తర్వాత దాన్ని బట్టి చేయొచ్చు. పెన్ డ్రైవ్ లోకి ఎక్కిస్తే ఎంత అవుతుందో మరి యూట్యూబ్ కి సరిపడా దాన్ని డివిజన్ చేసుకుని 40 minutes లేకపోతే 1 hour అలా పెట్టుకుని చేయొచ్చు. పెన్ డ్రైవ్ అట్లీస్ట్ మన మన జూమ్ లో వాళ్ళందరికన్నా పెన్ డ్రైవ్ మెటీరియల్ అందించవచ్చండి. ఓకే. తప్పకుండా చేయాలి మేడం ఇది. ఎందుకంటే మళ్ళీ కొంచెం కష్టమైన, ఎంత మీరు వచ్చి పొద్దున్న లేచి మా అందరికి చెప్పడం అంత కష్టం అయితే ఉండదు కదా, అన్ని ఒక దాంట్లో పెట్టడం చాలాను. అది కూడా చేయండి మరి, కొంచెం మా నెగ్లెక్ట్ చేయకుండాను పెట్టి పెడితే బాగుంటుందండి. ఓకే. అందులో నాలాంటి వాళ్ళకి ఒక్కసారి చెప్తే నాలాంటి వాళ్ళకి అంటుకోదమ్మా. ఇంకా 3-4 సార్లు మననం అనేది ఉండాలి మేడం. అందుకని. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరు మాట్లాడతారండి? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. అన్నపూర్ణ. నమస్తే మేడం. చాలా చక్కగా వివరిస్తా ఉన్నారు మేడం. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సంకల్పాలు పెట్టుకోకుండా ధ్యానం చేయాలని చాలా చక్కగా వివరించినారు మేడం. చాలా బాగుంది. కాకపోతే నాది ఒక డౌట్ మేడం. ఇప్పుడు హెల్త్ బాగుండాలా, అందరూ బాగుండాలా, అవి సంకల్పాలు కావా మేడం? అది కూడా ఆలోచనే కదా. అదే అనుకుంటాం కదా మేడం, మనం అందరూ బాగుండాలి, అందరూ అట్లా అనుకోవడంలో తప్పలేదు.
అది అదే అది సంకల్పాలు కావా మేడం? మన ఆరోగ్యం బాగుండాలని కూడా మనం అనుకోవడంలో తప్పలేదు. అంటే దానికోసం ఆలోచిస్తూ, ఇప్పుడు సంకల్పం అంటే ఒక ఆలోచన కదా, దానికోసం ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చోవద్దు. మన మన యొక్క ఆత్మశక్తి పెరిగే కొలది, మన వాక్ శుద్ధి పెరిగే కొలది మన వాక్కు శక్తి వస్తుంది కదా. మనం ఒక మాట అనుకుంటే అది అవుతుంది అని చెప్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పంటలేదు. అది మనం వాక్ ద్వారా కోరుకోవడంలో, మాట్లాడడంలో తప్పులేదు. కాకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం అది చేసేటప్పుడు అనుకోకూడదు అంటారా అట్లా? మరి అది ఆలోచనే కదా మేడం. ఓకే, ఓకే. సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయండి అంటే అది అనుకుంటూ ధ్యానంలో కూర్చుంటే మీరు ఎప్పుడు శూన్యానికి వెళ్తారు? అది ఆలోచన అయిపోతుంది. అదే ఆలోచిస్తూ ఉంటే అది. అదే ఒకసారి అనుకోని అట్లా అది అనుకోకూడదనే అంటారా ఇట్లా కూడా? ఏంటి మేడం అంటే అయితే మన ఏంటంటే ఎనర్జీ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ధ్యానం చేస్తేనే మన ఆరోగ్యాలు తగ్గిపోతాయని కదా. మళ్ళీ అవును మేడం. అనుకోవడం ప్రత్యేకంగా లేదు. మనం సాధన అంటే చేస్తున్నప్పుడు మన కోసం కాదు మేడం, వేరే వాళ్ళ కోసం కూడా అనుకోకూడదా? వేరే వాళ్ళ కోసం వాళ్ళు చెయ్యాలి మేడం. మనమేంటి? ఎవరు బాగుండాలి, ఎవరు ఆరోగ్యంగా ఉండాలంటే మనం కాదు, వాళ్ళ ధ్యానం నేర్పాలి మనం. వాళ్ళు అవును. బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఇంకొకళ్ళ కోసం మీరు సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయడం కాదు. వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. ఎవరికైనా బాలేదనుకోండి, వాళ్ళని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు సంకల్పం పెట్టి ధ్యానం చేసి వాళ్ళకి హీలింగ్ చేస్తారు. మరి రెండోసారి మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎవరు చేస్తారు? అది ధ్యానం అవును ప్రతి మేడం. ఒక్కరికి. పత్రి గారు మన అందరికి హీల్ చేసేచ్చు కదా. ఆయన సంకల్పం పెట్టేసుకుని మనం వెళ్తున్నాం, శిష్యులందరూ వెళ్ళేవాళ్ళం, మన అందరికి హీల్ చేసేచ్చు కదా. ఎందుకు అవును. నేర్పించారు? నీ 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 జీవితాన్ని నువ్వే మార్చుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వే సరి చేసుకో అని ఎందుకు చెప్పారు? మనకు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏదైనా సాధించుకుంటాం. మనం యోగులుగా కావాలి. ప్రతి ఒక్కళ్ళు యోగులుగా కావాలనేది ఆయన యొక్క సంకల్పం. సంకల్పం. ఆయన యొక్క అది సంకల్పమే. అంటే ఒక ఆలోచన. అందుకని అందరినీ యోగులుగా తయారు చేశారు ఆయన. అవుతారు అనుకున్నారు. ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించారు. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించారు. ఇప్పుడు మనం ఇంకొకళ్ళకి చేసే సహాయం ఏంటంటే, మన పక్క వాళ్ళకి ఎవరికో బాలేదు, మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో బాలేదు, వెళ్ళి మనం చెయ్యాల్సింది ఏంటంటే వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. ఇంకా ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కష్టానికి మనం ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేసి అక్కడ మీరు కూర్చోండి, ధ్యానం చేయండి అని ధ్యానంలో కూర్చోబెట్టి మనం వాళ్ళతో పాటు ధ్యానం చేస్తే వాళ్ళకి కొత్త కదా, వాళ్ళకి ఎనర్జీ సరిపోదు. వాళ్ళు పూర్తిగా తొందరగా ఆలోచన లేని స్థితికి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూర్చుని ధ్యానం చేసినప్పుడు మన యొక్క శక్తి వల్ల మనతో పక్కన హీల్ కూర్చున్న అవుతుంది వాళ్ళకి కొంచెం. తొందరగా ధ్యానం కుదురుతుంది. మనకు సాధన అలవాటు ఉండటం వల్ల. అప్పుడు ఆ అవును. విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. మనతో పాటు వాళ్ళని కూర్చోబెట్టుకుని నీకు వీలైతే టైం పెట్టగలిగితే 10 రోజులు టైం పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మనం ధ్యానం చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళగా ధ్యానం చేయగలిగే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ధ్యానం కుదురుతుంది. అప్పుడు వాళ్ళగా ధ్యానం చేసుకునేలాగా మనం వాళ్ళకి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ వాళ్ళతో సాధన పెంచుకునేలాగా మనం చేయాలి. అది మనం ఆ పక్క వాళ్ళకి చేసే సహాయం. అంతేకాని వాళ్ళ మానాన వాళ్ళు పిచ్చిగా ఉంటుంటే మనం మాత్రం సంకల్పం పెట్టేసి వాళ్ళ కోసం అది తగ్గిపోవాలి అంటే అసలు వ్యక్తికి ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మాంసాహారం తింటారు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు మారడానికి కూడా ప్రయత్నం చేయరు. ఇక్కడ నీ శక్తిని ఎందుకు నువ్వు వృధా చేసుకోవడం? ఓకే కరెక్టే కదా మేడం. వాళ్ళకి మనం ధ్యానం అందించాలి. ధ్యానం నేర్పించాలి. ధ్యానం నేర్పించి వాళ్ళకి సహాయం అంటే వాళ్ళతో పాటు మనం కూర్చుని కొంతసేపు ధ్యానం చేయాలి. లేకపోతే వాళ్ళకి గైడ్ చేస్తూ ధ్యానం చేయించాలి. కొత్త కదా, అందుకని గైడ్ చేస్తూ ధ్యానం చేయించవచ్చు. అలా మనం సహాయాన్ని అందించాలి. అలాగే ఇప్పుడు ఎంతో కష్టంలో ఉన్నారు. వాళ్ళకేదో పాపం ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉందనుకోండి. కష్టంలో ఉండి నువ్వు కూర్చుని ధ్యానం చేయంటే ఎలా చేయగలుగుతారు? అందుకని పత్రి గారు ఏం చేసేవారట, ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ధ్యానం చేయాలంటే వేరుశనక్కాయలు అమ్ముకునే ఆమె ఉండేది. ఆ వేరుశనక్కాయలు అమ్ముడవకుండా తను కూర్చోబెట్టి ధ్యానం చేయమంటే చేయలేదు కదా. తనకు డబ్బులు కావాలి. అవును. ఏం చేసేవారంటే ఈయన వేరుశనక్కాయలు నేను కొనేసుకుంటాను,
ఆ ఎన్ని వేరుశనక్కాయలకి ఎంత డబ్బులు వస్తుందో నేను ఇచ్చేస్తాను, నువ్వు కూర్చుని ధ్యానం చేస్తావా అమ్మా అని అడిగి ధ్యానం చేయించేవారు. అంటే ఆవిడకి అవసరమైన ఆ వేరుశనక్కాయలు రోజంతా తిరిగి అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందో నేను ఇచ్చేసేవారు, ఇచ్చేసి ధ్యానంలో కూర్చోబెట్టేవారు. అంతేగాని ఆ వేరుశనక్కాయలు అమ్ముకోవడం మానేసి నువ్వు కూర్చో ధ్యానం చేయంటే సాయంత్రం వెళ్ళి ఏం తింటది, తినలేదు కదా. అది అవును మేడం. అలాగే ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ముందు రాండి అని వాళ్ళకి భోజనం పెట్టి కొంచెంసేపు ధ్యానం చేస్తాను కూర్చోమని ధ్యానం చేయించేవారు. అలాగ వాళ్ళ అవసరం ఏదైతే ఉందో మనం తీర్చగలిగేదైతే దాన్ని చేసి ఇప్పుడు వాళ్ళకి ధ్యానం నేర్పించాలి. కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు మనం కూర్చోవాలి. ఇది మనం చేయాల్సిన పని అండి. థ్యాంక్ యూ బాగుండాలని మేడం. కోరుకోవాలి. ఈ విధంగా మనం కోరుకోవాలి. ఓకే థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరు ఓకే మా మాట్లాడతారండి? ఓకే. నమస్తే రజ మేడం. నమస్తే ఆ, అన్నపూర్ణ మేడం. మేడం. నమస్తే అండి. అందరికి శుభోదయం. బాగుంది మేడం. చాలా అర్థమయ్యేలాగా విమర్శించి మరీ చెప్తున్నారు మేడం. బాగుంది. థ్యాంక్ యూ. ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఉండే కొద్ది ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది అన్నమాట. అవును, మన గురించి మనం తెలుసుకోవడం కదా మేడం. అవును, భగవద్గీత అంటే మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ గా ఆదివారం అవును అనిపిస్తుంది. నిజమే మేడం. మొన్న ఆదివారం నాడు చెప్పిన ఆ సబ్జెక్ట్ ని మేడం 3 రోజుల దాకా మనసులో ఇంకా అదే రిపీట్ అయ్యింది మేడం. నిజంగా ఇంకా అదే గుర్తొచ్చేది అనమాట. ఇలా 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 ఈ పాయింట్ ఇంకా రిపీట్ అయ్యేది అనమాట నిజంగా. గీత తీసి అందులో కొన్ని పాయింట్లు కూడా నేను రాశాను అన్నమాట. నిజంగా అది అంతలా ఆ రోజుగా అంతలా అద్దుకుపోయింది ఏంటో మరి మేడం. చాలా బాగుంది. అతుబోధం అంటే ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించాం కదా బాగా ఎవరు. అవును మేడం, నిజమే. అప్పుడు దాకా ఎవరు వచ్చి ఆత్మ సాక్షాత్కారం ఎవరు వచ్చి కనపడతారని చెప్పిన ఆలోచనలో ఉన్నాం కాబట్టి అది తెలిసిపోయింది. ఎంత మిస్ అయ్యామే, ఇన్ని రోజుల నుంచి ఎంత మిస్ అయిపోయామా అనిపించింది అనమాట. మన ఇంట్లో భగవద్గీత పెట్టుకుని మనం పట్టించుకోలేదు అనిపించింది అనమాట మేడం. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మనం ఉద్ధరించుకోవటమే, ఎవరు వచ్చి మన ఏమి అంతే. రావటం ఏమి ఉండదు. అవును అవును. ఉషశ్రీ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అన్నపూర్ణ మేడం. బాగుంది మేడం. అంతా నా గురించే చెప్తున్నట్టుంది ఈ రోజు క్లాస్. ఇంకొకటి ఏంటంటే మన ఆత్మ ఎదుగుదలకి ఇవన్నీ సోపానాలు అవుతాయి. కానీ మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ప్రాపంచికంలో ఏదైతే మనకు అవసరమో అవన్నీ సాటిస్ఫై అవుతేనే గానీ భగవద్గీత అర్థం కాదు అనిపించింది మేడం. ఏంటండి ప్రాపంచికలో ఉన్నాయి? అంటే ప్రాపంచికంలో మనం ఉంటున్నాం కాబట్టి కొన్ని కొన్ని మనకు తెలియకుండానే తెలుసో లేకపోతే పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనో మనకి కొన్ని సాటిస్ఫై అవుతే కానీ భగవద్గీత అర్థం కాదు అనిపించింది అంటున్నా. అంటే మీకు ఇది రివర్స్ లో ఉంది మీరు చెప్పిన దానికి, కాకపోతే అలా అనిపించింది నాకు అంటున్నా. కాకపోతే నాకే చెప్పినట్టు ఉంది. అంటే ఇవన్నీ పాటించడం కష్టం అంటున్నారా మీరు అవును చెప్పింది? అవును మేడం, పాటించడం కష్టము. రెండోది ఏంటి అంటే ఇవన్నీ ఏంటి అంటే అందరికి అన్ని తెలుసు, కాకపోతే అంటే వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది ఇది మొత్తము. కాకపోతే అది సమయము సందర్భం అంటే ఆ స్థితికి రావాలి అనేసి అంటే మాత్రం చాలా కష్టము అనిపిస్తుంది నాకైతే. కష్టమేం కాదండి, చాలా సులభమే. మనల్ని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడమే. ధ్యాన సాధనలు, ధ్యానం ఒకటే కాకుండా మన డైలీ లైఫ్ లో మనలో మనకు తెలుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు తెలుస్తూ ఏది తేడాగా ఉందో మీలోను, ఏది జరుగుతుందో మన లోపల, దేన్ని మార్చుకోవాలో మనకు తెలుస్తుంది కదా. దానిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే.
ఇప్పుడు ఉమ్, 100% ఈ రోజే మనం మారలేము. అవును. మెల్లిమెల్లిగా 1% మార్చుకుంటూ మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించుకుంటూ భగవద్గీత ఏం చెప్తున్నాడు? ఎవరినో మార్చమని చెప్పట్లేదు కదా! అవును. మనల్ని మనం సరిచేసుకోమనే, మనల్ని మనం మార్చుకోమనే చెప్తున్నాడు. మనం ఉమ్, ఎంత మార్చుకుంటూ ఉంటామో అప్పుడు మన మనస్సు మన ఆత్మ యొక్క అధీనంలోకి అంతగా వెళ్తూ ఉంటుంది. అది పూర్తిగా శూన్యమైపోతుంది అని. ఆత్మ ఉమ్, చెప్పినట్టు నడుస్తుంది. మనకు ఒకటే ఎగ్జాంపుల్ అండి. ఉమ్, కౌరవులు, పాండవులు ఉన్నారు. ఆ ఉమ్, యుద్ధం వచ్చేసరికి కౌరవులు ఏం చేశారు? సైన్యాన్ని కోరుకున్న ఆస్తులను కోరుకున్నారు. అవును. పాండవులు ఏం కోరుకున్నారు? కృష్ణుని కృష్ణుడిని కోరుకున్నాను. వాళ్ళ రథానికి సారథిగా ఉండమన్నారు. ఉమ్, అంటే వీళ్ళకి తెలుసు ఆ భగవంతుడు కృష్ణుడు అంటే భగవంతుడుగా పరమాత్మగా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని సాక్షాత్తు ఆ పరమాత్మే మన రథానికి సారథిగా ఉంటే మనల్ని ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు ఆ యుద్ధ రంగంలో అని పూర్తిగా విశ్వసించారు, నమ్మారు ఉమ్, అర్జునుడు. దుర్యోధనుడు అవును. ఆ ఆస్తులే తనకు కావాలనుకున్నాడు. అంటే ఆ సైన్యము అవన్నీ కూడాను. అవి కోరుకున్నప్పుడు ఎవరు గెలిచారు? భగవంతుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళే గెలుస్తారు. గెలిచారు కదా! పాండవులే గెలిచారు కదా! అంటే అవును. దృశ్య ప్రపంచాన్ని కోరుకున్నాడు దుర్యోధనుడు. ఈ పరమాత్మ యొక్క తనని నడిపించాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఈ దృశ్య ప్రపంచం కానీ ఈ సమస్తము పరమాత్మలో లీనమై ఉంది. ఆ పరమాత్మే మనకి ఇస్తున్నాడు. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఏది మనం తెచ్చుకోలేదు. ఇక్కడ మనకు అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. మన యొక్క పాప పుణ్యాల గత జన్మ కర్మానుసారం ప్రతిదీ కూడా మనం ఏది పొందాలో అది ఇక్కడ మనకి ఏర్పాటు చేయబడి ఉంది. నీ కోసం ఏర్పాటు చేయబడ్డాయి ఈ భూమి మీద. వాటితోనే మనం జీవిస్తున్నాం. ఓకే. అయితే మనం ఇప్పుడు కర్మ చేయమని భగవంతుడు చెప్పాడు కదా! నువ్వు అకర్ముడుగా ఉండొద్దని. అంటే ఉమ్, మనం ఆహారం తీసుకోవాలి అంటే వండుకోవాలి. ఆ ఉమ్, వండుకుని తినడానికి పదార్థాలు కావాలంటే ధనం సంపాదించాలి. ఉమ్, ఇవన్నీ మనం అకర్ములుగా ఉండకుండా ఇవన్నీ చేస్తూ ఉండాలని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పాడు. ఉమ్, అందుకని మనల్ని గృహస్థుడిగానే ఉండండి. గృహస్థుడిగా ఉండి కూడా మీరు సన్యాసిగా అవ్వచ్చు ఉమ్, అని చెప్పాడు. అంటే మనం ఇవన్నీ కుటుంబంలో ఉంటూనే మనం దేన్ని ఎంతవరకు తీసుకోవాలి, దేన్ని ఎంత ఆపేయాలి. ఆ భగవద్గీత జ్ఞానం ద్వారా మనల్ని మనం ప్రయత్నపూర్వకంగా మన లోపాలని మనమే గుర్తించుకొని మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంతే. ఆ యొక్క దృశ్య ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఎప్పుడు ఈ అంతర్ ప్రపంచం గురించి ఆ పరమాత్మ గురించి విషయాలు మనం తెలుసుకుంటూ అలాగని కుటుంబంలో మనమేమి వైరాగ్యం అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు విరక్తి కాదు. ఇక్కడ మనకి ఏం చెప్పారు? వైరాగ్యం అంటే విరక్తి కాదు. మన ఉమ్, సరదాల పట్ల, మన ఇంటి విషయాల పట్ల ఏటితోనూ విరక్తిగా ఉండమని కాదు. ఉమ్, గృహస్థిగా ఉండమని చెప్పాడంటే అన్నిట్లోనూ ఉండాలి మనం. ఉంటూనే మనల్ని మనం ఏ విషయాల్లో సరి చేసుకోవాలి. కేవలం ఏంటంటే మన మనస్సు శూన్య స్థితిని పొందాలి. మనం చక్కగా ఆత్మతో అనుసంధానమై ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలి. ఆత్మతో అనుసంధానమైనప్పుడే కదండి పూర్తి ఆనందంగా ఉంటామని తెలుసుకున్నాము. ఆ ఉమ్, స్థితిని మనం ఎలా పొందాలి అనే దాని గురించి ఇవన్నీ చెప్తున్నారనమాట. అసలైన ఆనంద స్థితిని మనం బయట కనిపించేది అసలైన ఆనంద స్థితి అనుకుంటున్నాం. కాదు. మన లోపల ఉంది. ఆ అసలైన ఆనంద స్థితిని పొందడానికి అది పొందలేకపోవడం వల్లే మనలో అసంతృప్తి. నీలో ఉమ్, అసంతృప్తి పోవాలంటే అసలైన ఆత్మస్థితిని పొందాలి. అసలైన ఆనందాన్ని పొందాలి. ఉమ్. దానికోసం మనల్ని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడమే అంతే అండి. ఏం లేదు. సరే మేడం. ఇవన్నీ మనకు కష్టం. అమ్మో! ఇన్ని చెప్తున్నారని అనుకోవద్దు. 1 మార్చుకుందాం, 2 మార్చుకుందాం, 3 మార్చుకుందాం. అలా మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోవడమే. మేడం ఒక క్వశ్చన్. అంటే మీరు భగవద్గీత ఎప్పటి నుంచి చదువుతున్నారు? మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు? నేను చదవడం మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాతేనండి. ఇంచుమించుగా ఒక 10 ఇయర్స్ నుంచి నేను చదువుతున్నాను భగవద్గీత. ఓకే. అప్పటి క్లాసెస్? నుంచి క్లాసెస్ అంటే స్టార్టింగ్ లో చాలా తక్కువ చెప్పేదాన్ని.
నాకు ఉమ్, ఎంత అర్థమైందో అంతే చెప్పేదాన్ని. ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నాను అంటే నా చైతన్యం విస్తరించి నాకు ఆ జ్ఞానం అందించబడుతుంది అంతే. మేడం అంటే ఇంకొక క్వశ్చన్, అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, భగవద్గీత చదువుతున్నారు, అంటే ఇప్పుడు భగవద్గీత చదివి ధ్యానం చేస్తే మనకి ఇంకా ఎక్కువ ధ్యానం కుదురుతుందా? కుదురుతుంది కదండి మరి. ఎందుకంటే మన గురించి మనం ఎక్కువ తెలుసుకోగలిగేది భగవద్గీత నుంచి. మిగిలిన పుస్తకాలు చదవద్దని కాదు, అన్ని పుస్తకాలు చదువుతాను నేను. ఇంకా వేరే బుక్స్ గురించి కూడా క్లాసెస్ చెప్తాను. ఉహు, కేవలం భగవద్గీతే కాదు, ఉమ్, ఇంకా వేరే బుక్స్ కూడా చదువుతాను, వాటి నుంచి కూడా క్లాసెస్ చెప్తాను. ఉమ్, అంటే భగవద్గీత కేవలం మన గురించే చెప్తుంది. ఉమ్, మనల్ని మనం ఎలా మార్చుకోవాలో వివరిస్తుంది భగవద్గీత. అందుకని ఎక్కువ మార్పు మనం చెందగలుగుతాం ఓకే భగవద్గీత ద్వారా. ఎందుకంటే ఓకే ఇంత వివరంగా ఏ పుస్తకం చెప్పింది చెప్పండి మన అవును గురించి. అవును మన గురించి మనకి ఇక్కడ ఎవరి గురించో చెప్పట్లేదు ఆ పుస్తకంలో పరమాత్మ. అవును నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అని చెప్తాడు. అంటే మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఉమ్, మనం మనల్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎలాగా మన మనసుని శూన్యం చేసుకోవాలి, అన్నిటికీ కారణాలు ఏంటి అని ప్రతి ఒక్క దాని గురించి ఎంత డీటెయిల్ గా దాంట్లో వివరించారు. అంత డీటెయిల్ గా ఇంకే పుస్తకము లేదండి లేదు. మన గురించి చెప్పే పుస్తకం. ఉన్నాయి సరే కానీ మొత్తం కాన్సెప్ట్లన్నీ కూడా. అందుకే టార్కమ్ గారి పుస్తకాలన్నీ మీకు తెలుసా? టార్కమ్ సరాడారి పుస్తకాలు ఎవరైనా చదివారా? టార్కమ్ గారు భగవద్గీతని చదివి దాని నుంచి ఆయన ఎన్నో వందల పుస్తకాలు, వేల పుస్తకాలు రాశారు టార్కమ్ గారు. అంటే అందులో ఒక పాయింట్ తీసుకుంటే ఒక బుక్ రాయొచ్చట. టార్కమ్ ఉహు, గారి books అన్ని కూడా భగవద్గీతని ఆయన చదివి స్టడీ చేసి దాని నుంచి తీసుకున్నవే ఆయన పుస్తకాలన్నీ కూడా అనట. ఓకే అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఓకే మేడం. ఓకే అండి. ఇంకెవరైనా ఓకే మాట్లాడతారండి? నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నాగరత్నం గారు మాట్లాడండి. చాలా బాగా చెప్తున్నావురా అమ్మా. థ్యాంక్ యూ. చాలా సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. దానంగా క్వశ్చన్ కి ఆన్సర్ చాలా బాగా చెప్తున్నావు. ప్రతి ఒక్కటి నీతో సహనం చూశాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బిడ్డ. థ్యాంక్ యూ. Hmm. నమస్తే. లీవ్ అయిపోనా? ఓకే రేపు సార్. వెళ్తారా? పత్రిజీ మాట బాగుందండి. అదిట్ట ఇదిట్ట బోగట్ట నీకెందుకన్నా మాట బాగుందండి. సార్ అలాగే చెప్తారండి. అవునవును. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. శైలేష్ రెడ్డి సార్ మాట్లాడలేము సార్. ఓకే అండి. ఓకే మేడం. సారు వెళ్ళారా? సార్లు ఇవ్వయ్యారా? అవునండి. అవునా? ఓకే. ఓకే ఓకే అండి. ఓకే ఎండ్ చేసుకుందామండి. ఓకే.